వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. వచ్చేసి తిరుపతిలో థర్డ్ డే బ్లాగ్ అనమాట. మేమైతే తిరుచానూరు అమ్మవారి దర్శనం అయ్యాక నారాయణవనం వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల పెళ్లి జరిగిన ప్రదేశం అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి నలుగుపిండి తయారు చేయడం కోసం వాడిన తిరగలైతే ఉంటుంది. దాంతోపాటే గంధమది నూరడానికి వాడిన రాయి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారి పెళ్లి జరిగిన మండపం కూడా ఉంటుంది. అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా సరే ఇక్కడుండే అమ్మవారిని స్వామిని దర్శించుకున్నారంటే తప్పకుండా పెళ్ళి అవుతుందనేసి భక్తుల నమ్మకం అన్నమాట. అందుకే ఇక్కడుండే స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. నారాయణవనం చూసాక మేమైతే సింగిరికోన నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ వచ్చేసి నారాయణవనం నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే వాటర్ ఫ్లో అది కొంచెం తక్కువగా ఉంది. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.